తిరిగి వార్తలకు స్వాగతం. బంగారు బాతు లాంటి ఎల్ఐసి సంస్థ నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని ఎల్ఐసి ఏఓఐ జోనల్ జనరల్ సెక్రటరీ పిఎల్ నరసింహారావు అన్నారు. ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో గురువారం తనకు బ్రాంచ్ కార్యాలయం ముందు గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి ఏఓఐ ఆల్ ఇండియా పిలుపు మేరకు యావత్ భారతదేశంలో గురువారం గేట్ మీటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. డిజిటలైజేషన్ విధానం పేరుతో చిన్న స్థాయి ఏజెంట్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే దుష్ట ప్రక్రియ ప్రారంభించిందని, ఇందులో భాగంగా పేపర్లెస్ విధానంతో ఏజెంట్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. జీవిత బీమా రంగాన్ని జీఎస్టీ నుంచి, ఎల్ఐసి ప్రీమియం ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని, పాలసీ ప్రీమియం 5 లక్షలు దాటి ఉన్న పాలసీలపై వచ్చే ఆదాయానికి పన్ను విధించబడుతుందనే షరతును ఉపసంహరించుకోవాలని, బీమా రంగంలో ఎఫ్టీఏని 74% నుంచి 100% పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసిని కాపాడుకునేందుకు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమ గౌరవ అధ్యక్షులు సత్తి పాండురంగారెడ్డి, అధ్యక్షులు సలాది ఉదయభాస్కర్రావు, కార్యదర్శి మడిచెల రవిరామకృష్ణ, కోశాధికారి నాగిమిల్లి ప్రసాద్, ఏజెంట్ బొలిశెట్టి రామ్నాథ్, సిహెచ్ వెంకటేశ్వరరావు, గంటి శ్రీనివాస్, రాజా, కర్రి వీరెడ్డి, వనం నరసింహులు, ఉబా వినయ్ తదితరులు పాల్గొన్నారు. బీమా రంగంలో ఎఫ్డిఐని పెంచరాదు. బీమా రంగంలో ఎఫ్డిఐని పెంచడాన్ని నిషేధించండి. ఐఆర్డీఏ ప్రవేశపెట్టిన బీమా ట్రినిటీని వెంటనే ఆపాలి. ఐఆర్డీఏ ప్రవేశపెట్టిన బీమా విత్డ్రాను వెంటనే నిషేధించాలి. బిడ్డర్ వ్యవస్థను రూపుమాపాలి. జిందాబాద్ ఎల్ఐసి ఏఓఐ, జిందాబాద్ సిఐటియు. అఫిలియేషన్ అయినటువంటి ఎల్ఐసి ఏఓఐ ఇవాళ బీమా రంగంలో వస్తున్న మార్పులకు వ్యతిరేకంగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి అఖిల భారత సంస్థ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ ఐఆర్డీఏ నుంచి ఎన్నో కొత్త మార్పులు చేయడం జరుగుతోంది. ఇవాళ ఎల్ఐసి చైర్మన్ కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచి పేపర్లెస్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఏజెంట్స్ వ్యవస్థలో డిజిటలైజేషన్ కానీ, అలాగే కొత్తగా రాబోతున్నటువంటి ఈ బీమా సుగం కానీ, వీటి వలన ఎల్ఐసి ఏజెంట్స్కి చాలా నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి కొత్త ప్రయోగాలని ఇంతకుముందు కూడా మనం అడ్డుకట్టుకోగలిగాము. కానీ ఈ యొక్క ప్రభుత్వాలు వారి యొక్క దుడుకుతనంతో ఇవాళ ఎఫ్డిఐని 100% చేసి బీమా రంగంలోకి 100% విదేశీ సంస్థలు వచ్చేటట్టుగా చేస్తూ ఈ బీమా రంగాన్ని నిర్వీర్యం చేయాలి, ఎల్ఐసిని ముఖ్యంగా నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి 26 ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో అన్నీ కూడా లాస్లో నడుస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళ మెచ్యూరిటీలు కానీ, వాళ్ళ క్లెయిమ్స్ కానీ రేషియో చాలా తక్కువగా ఉంది. ఇది పాలసీ హోల్డర్లకి చాలా భయానకమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. అటువంటి భయానక స్థితిలో ఒక ఎల్ఐసి ఒక్కటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి భరోసా కల్పిస్తూ ఉంది. అలాంటి ఎల్ఐసిని ఇవాళ ఈ ప్రభుత్వము నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రైవేటైజేషన్కి దిశగా దీన్ని తీసుకుపోవడానికి ట్రై చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎల్ఐసి ఏజెంట్లను కూకటి వేళ్లతో సహా పెకిలించి దీన్ని డిజిటలైజ్ చేయాలని చెప్పేసి, ఆన్లైన్ బిజినెస్ చేయాలని చెప్పేసి ఇవాళ 14 లక్షల మంది ఏజెంట్ల యొక్క పొట్టగొడుతున్నటువంటి ఐఆర్డీఏని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము అడ్డుకోవడానికి మేము చాలా రకాలైనటువంటి యాజిటేషన్ ప్రోగ్రాంలు చేస్తున్నాం. డాక్టర్లు మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టాలని, మహిళా హక్కులు తెలుసుకోవాలని ప్రజాశక్తి స్పెషల్ వేయడం చాలా అభినందనీయమని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. గురువారం తనకు గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్లు, బాయ్స్ స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నర్సింగ్ స్కూల్, అంగన్వాడీ సెక్టర్ వద్ద ప్రజాశక్తి స్పెషల్ పంపిణీని సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం పద్మావతి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రజాశక్తి పేపర్ మహిళల్లో నేడు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పెషల్ తీసుకురావడం అభినందనీయమని అన్నారు. సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ మహిళలు నేడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోరాటాల ద్వారా వచ్చిన హక్కులు, చట్టాలు కూడా నిద్రావస్థలో ఉన్నాయని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ప్రజాశక్తి ప్రచురించిన స్పెషల్ మహిళా లోకం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉన్నాయని తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం సిఐటి పనిచేస్తోందని అన్నారు. కార్యక్రమకాల రంగారావు, గోపి, బాబు తదితరులు పాల్గొన్నారు. విధులకు ఆటంకం కలిగించిన ఆరోపణపై వడ్లూరు గ్రామానికి చెందిన 5 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి తెలిపారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ అబ్దుల్ హమీద్ ఫిర్యాదు చేశారు. హమీద్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు.
28 అర్ధరాత్రి 1 గంట సమయంలో తేతల హైవేలో విధులు నిర్వర్తిస్తుండగా ఒడ్లూరు గ్రామానికి చెందిన మోపాటి సాయి సురేష్, మోపాటి శ్రీను, దూబా రామకృష్ణ, దుర్గా ప్రసాద్, గౌరవ దుర్గా ప్రసాద్, లంకా ఉమా దుర్గారావులు పై ఫిర్యాదు గొడవలకు విధులకు ఆటంకం కలిగించినట్టు ఫిర్యాదు చేశారు. దీంతో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మ భాష మాధుర్యాన్ని కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని పలువురు వక్తలు తెలిపారు. ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని వై రామలక్ష్మి అధ్యక్షన గిడు వెంకట రామమూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. లయన్స్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, మునురు శివరామరాజులు మాట్లాడుతూ గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషకు తేవడానికి ఉద్యమాన్ని నిర్వహించి సాధించిన గిడుగు రామమూర్తి చిరస్మరణీయులని తెలిపారు. పరిపాలనాధికారి ఆర్ నరసరాజు మాట్లాడుతూ భారతదేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష, అత్యంత శక్తివంతమైన భాష తెలుగని, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు ఎక్కువని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఇది సుదర్శన్, కురేల శ్రీనివాస్, ఆర్ సుజంతి కుమార్లను లయన్స్ క్లబ్ తరఫున ఘనంగా సత్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ యాదవ్ కుమార్ని సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పెరిమెచ్చరంగ ప్రసాదరాజు, బీవీఆర్కే సుబ్బరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, నమ్మల్వార్, మధుసూదన్ రావు, పద్మావతి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తన మంత్రగుప్తమైన ఆట సౌండ్ పెట్టండి. ఈ పాటను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. టీచర్, డాక్టర్ అన్ని అవుతాను టీచర్. అన్ని అయ్యేలోపు నువ్వు ఎక్స్పైర్ అవుతావే. కూర్చో. పుష్ప, నువ్వేమవుతావు? పెళ్లి చేసుకుంటాను టీచర్. అది కాదమ్మా, పెద్దయ్యాక ఏమవుతావు? పెళ్లి చేసుకుంటాను టీచర్. దినోత్సవాన్ని మరి అంగరంగ వైభవంగా చేయడానికి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఉండి పాఠశాల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే మా తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. అలాగే మరి ఈరోజు హాకీ దినోత్సవం కూడా, ఈ జాతీయ క్రీడా దినోత్సవము, మరి హాకీ మంత్రికుడైనటువంటి జాన్ చంద్ గారి జన్మదినము. ఈ సందర్భంగా మరి వచ్చినటువంటి మా మేడం అరుణ కుమారి గారికి కూడా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి వచ్చినటువంటి వారందరికీ మరొకసారి నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన లయన్స్ క్లబ్ వారికి, అలాగే తెలుగు టీచర్స్కి, అలాగే స్కూల్ విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. మన తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, మరి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇదంతా ఈరోజు మనం ఇప్పటివరకు మన హెడ్ మాస్టర్ రామలక్ష్మి గారు తెలియజేశారు, అలాగే నరసరాజు గారు తెలియజేశారు తెలుగు గురించి. అసలు తెలుగు భాషా దినోత్సవం ఎందుకు చేసుకోవాలి? తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు రామమూర్తి గారు, గిడుగు వెంకట రామమూర్తి గారు జయంతి రోజునే మనం ఎందుకు చేసుకోవాలి అని అందరికీ రావచ్చు. మహనీయుడు, మన తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారు. మనం ఈ రోజందరం కూడా మన పాఠ్యాంశాల్లో కానీ మనం మాట్లాడుకునే భాషలో కానీ చక్కని వాడుక భాష, మన పుస్తకాలు తెరిస్తే మనకు పాఠ్యాంశాలన్నీ చక్కగా అర్థమవుతున్నాయి. అంటే ఇంతవరకు అర్థం అయ్యేవి కాదా అంటే అయ్యేవి కాదు. 1908 ముందు అంత గ్రాంధికంలోనే ఉండేది, ఏమి అర్థమయ్యే కాదు. 1909 నుంచి గిడుగు వెంకట రామమూర్తి గారు దీని మీద ఉద్యమం చేపట్టారు. అప్పుడు గురజాడ అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా
అందుకని ఈరోజు మనం ఆ జయంతి సందర్భంగా వారిని ఒక నిమిషం స్మరించుకుందాం. ఈరోజు మాకు ఈ చక్కని అవకాశాన్ని పాఠశాలలో ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరవాసర మండలం రాయకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2021-2024 వరకు పేరెంట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన గుబ్బల సత్యనారాయణ దంపతులను పేరెంట్ కమిటీ సభ్యులను ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు హైస్కూల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. సర్పంచ్ గెడ్డం భారతి, ఎంపీడీ సభ్యులు కడల్ నెహ్రూ, ప్రస్తుత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సాలా భవానీ, వైస్ చైర్మన్ పంచాయత్ దుర్గా వెంకట గణేష్లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో గుబ్బల సత్యనారాయణ సేవను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, కాయల వీరస్వామి, అంగరవేణు, గజేంద్ర గట్కర్, సూర్యవాణి కుమారి, జూనియర్ అసిస్టెంట్ బూన దుర్గా ప్రసాద్, మాజీ పేరెంట్ కమిటీ వైస్ చైర్మన్ కడల ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. నిరుపేద వర్గానికి చెందిన దివ్యాంగుల కుటుంబంలో ఎదిగిన పెద్ద కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ఎటువంటి జీవనోపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న ఆ దివ్యాంగుడు తన భార్య రెండో కుమారుడితో కలిసి మంత్రి రామానాయుడు ఆశ్రయించి తమ కష్టాన్ని బాధను వ్యక్తపరచగా నేనున్నానంటూ మంత్రి రామానాయుడు భరోసా ఇచ్చారు. ఆ వెంటనే రెండో కుమారుడికి ఉద్యోగం ఇప్పించేలాగా చర్యలు తీసుకోవడంతో ఆ కుటుంబం ఆనందంతో మంత్రి రామానాయుడుకు జన్మంతా రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అజ్జరంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో తెలుగు వ్యవహారిక భాషను అందుబాటులోకి తెచ్చిన భాషా శాస్త్రవేత్త గిడుగు రామూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా ప్రధానోపాధ్యాయులు ఎంఆర్విఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధ్యాయుడు దాసర ప్రసాద్ తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. ఉపాధ్యాయులు కాశీ విశ్వనాథం మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గౌరవ సూచనగా ఆయన పుట్టినరోజు అయిన ఆగస్టు 29న జరుపుకుంటున్నారని తెలిపారు. జీవితంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. భావితరాలకు అవగాహన పెంచే విధంగా క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ దేశవ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారని విద్యార్థులకు వివరించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. సాగునీటి సంఘాల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండల బొమ్మిడిలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతులు, కౌలు రైతులు హర్షాన్ని వ్యక్తం చేశారు. గురువారం బొమ్మిడి సహకార సొసైటీ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట భాస్కర్ రావు, దూడే కేశవ, వాడపల్లి సత్యనారాయణ, దూడే రాంబాబు, నక్క ధనంజయరావు, మార్సిట్ లక్ష్మీనారాయణ, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎంత ధనవంతుడైనా ఏమీ లేనివాడి కిందే లెక్క. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.